ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. దైవీ సంపదను 26 లక్షణాలను, ఆసురీ సంపదను 6 లక్షణాలను విశేషంగా వర్ణించి ఆరింటిని 3గా మార్చి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాద్ ఏతత్రయం త్యజేత్ అని చెప్పిన తర్వాత అధ్యాయానికి ముగింపు పలుకుతున్నారు. ఇది శాస్త్రం, యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య, భగవద్గీత. ఈ శాస్త్రాన్ని అనుసరించిన వారేమవుతారు, అనుసరించని వారేమవుతారు? దోస్ హూ ఫాలో, దోస్ హూ డూ నాట్. ఫస్ట్ డూ నాట్, వ్యతిరేకం, అన్వయం, ముగింపు శ్లోకం. యశాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః. యశాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న చ సుఖం న పరాం గతిం. యః శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. సో యహ, ఎవరైతే శాస్త్ర విధిం, ఇక్కడ చెప్పినటువంటి ఈ శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఆ శాస్త్ర విధి అనుసారంగా దానిని ఉత్సృజ్య, విడిచిపెట్టి, పక్కన పెట్టి, పెడచెవిని పెట్టి, పేయింగ్ ఎ డెఫ్ ఇయర్ టు ఆల్ దీస్ టీచింగ్స్. యత్ శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః. తన ఇష్టం వచ్చినట్టు కామకారతః. వాడి శాస్త్రం లేదు, ఏమీ లేదు, దైవీ లేదు, ఆసురీ లేదు, సుగుణ సత్వం లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. అన్నీ వదిలిపెట్టేసి వాడి ఇష్టం వచ్చినట్టు ఉంటాడో అటువంటి వాడు సిద్ధిం, సహా అటువంటి వాడు సిద్ధిం నా అవాప్నోతి, వాడు సిద్ధిని పొందజాలడు. సిద్ధి అంటే ఏమిటి? వాడు ఏది ప్రయోజనాన్ని కోరుకున్నాడో దాన్ని పొందలేడు. పరమమైనటువంటి సిద్ధి ఒకటి ఉంది, పరమాత్మను, అది పొందలేడు. పరాంగతిం నా, పోనీ ఇక్కడైనా సుఖపడతాడా అంటే నా సుఖం, ఐహికంలాను సుఖం లేదు, ఆముష్మికముగా స్వర్గాదులు లేవు, ఆత్యంత ముక్తి అయినటువంటి పరమపదము లేదు. అంటే అన్నిటికీ చెడి ఉంటాడు. ఇక్కడ శాస్త్రం అంటే నాట్ ఓన్లీ గీతాశాస్త్రం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేదం. వేదంలో పూర్వభాగం ఉన్నది. ఆ పూర్వభాగాన్ని ఫాలో అవుతే కొంచెం ఇక్కడ సుఖాలు, ఆ పైన స్వర్గాదులు అనేటటువంటి ఫలాలు లభిస్తాయి. ఉపనిషత్తు సారాన్ని పాటించగలిగితే, ఆత్మను నేనే అని తెలుసుకుంటే అహమస్మి, అహమస్మి, అహమస్మి అంటే పరాంగతిని పొందుతాడు. అది కూడా వీడు పొందలేడు. ఎందుకు?
He does not care for the rules book. Okay. यह शास्त्रविधिम् ఉత్సృజ్య శాస్త్రం వేద శాస్త్రం అంటే వేదము వేదాంతము తస్య విధిం అది చేసినటువంటి విధి ఉంటుంది శాస్త్రంలో విధి ఉంటుంది నిషేధం ఉంటుంది కర్తవ్య అకర్తవ్య జ్ఞాన కారణం అంటే ఏ శాస్త్రంలో అయితే కర్తవ్యం టు డూ అకర్తవ్యం డూ నాట్ అనేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది శాస్త్రం విధి ప్రతిషేధాఖ్యాం విధి ప్రతిషేధం విధి అంటే చేయవలసినది ప్రతిషేధం అంటే నిషేధింపబడినది అటువంటి వాటిని ఉత్సృజ్య త్యక్త్వా విడిచిపెట్టి వర్తతే ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో ఎలా వర్తతే కామకారత వర్తతే కామనల యొక్క ప్రేరణ వలన స్వేచ్ఛా ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటాడు కామకారత కామప్రయుక్త సన్ వర్తతే అట్టివాడు సిద్ధిని అంటే పురుషార్థాలు ఉన్నాయి ధర్మ అర్థ కామాలు ఆ మూడిటిని పొందలేడు అంతేకాకుండా మోక్షాన్ని కూడా పొందలేడు పురుషార్థయోగ్యతాం నా సిద్ధిమవాప్నోతి నాపి అస్మిన్ లోకే సుఖం పోనివాడికి ఈ లోకం ఏదైనా సుఖమైన మిగులుతుందా అంటే ఈ కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు ఈ తామస గుణంలోని ఈ అసురి సంపదలోను ఈ రాక్షసి సంపదలను ఉంటే హీ విల్ నాట్ ఎంజాయ్ ఎనీథింగ్ హియర్ సుఖాన్ని పొందడు ఏదో టెంపరీ ఎంజాయ్మెంట్స్లా ఉన్నా కూడా నా అపి పరాం ప్రకృష్టాం గతిం స్వర్గం వా మోక్షం వా పరాంగతి అంటే అయితే కర్మలు చేస్తే స్వర్గం జ్ఞానంతో ఉంటే మోక్షం స్వర్గం వా మోక్షం వా ఇది కానీ అది కానీ దాన్ని పొందడు ఏమిటి శాస్త్రవిధిని దాటి ఉండవద్దు శాస్త్ర ప్రమాణబద్ధమైన జీవితాన్ని గడపండి యహ శాస్త్రవిధిం ఉత్సృజ్య ఎవరైతే అద్భుతమైన గీతాశాస్త్రాన్ని ఉపనిషత్ సారాన్ని వేదాన్ని అధ్యయనం చెయ్యడో దాని ప్రకారం ఫాలో అవడో వర్తతే కామకారత తన రాగద్వేషాలకు అనుగుణంగా తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు అటువంటి వాడి పరిస్థితి ఏమిటి రాగద్వేషాలు తీసుకునే మార్గంలో వెళుతూ ఉంటాడు సంస్కృతమైనటువంటి జీవిత విధానాన్ని పాటించడు వక్రమైనటువంటి జీవిత విధానంలో ఉంటాడు ధర్మాధర్మ విచక్షణ పోయింది రాగద్వేషాలతో ఆసురీ సంపదతో రాక్షసి సంపదతో కను మూసుకుని బతుకుతూ ఉంటాడు అది సహ సిద్ధిం న అవాప్నోతి అటువంటి వ్యక్తి చిత్తశుద్ధిని పొందలేడు అటువంటి వాడు జ్ఞానయోగ్యతనే పొందలేడు నా పరాంగతి జ్ఞానయోగ్యత లేకపోతే ఇక పరమమైనటువంటి మోక్షం ఎలా పొందుతాడు అది పొందలేడు నా సుఖం అంటే ఈ ఇంద్రియాలు పీల్చి పిప్పి చేసేస్తాయి మనిషిని సర్వేంద్రియాణం జరయంతి తేజ ఈ భోగాలన్నీ ఇంద్రియాలను దే విల్ జస్ట్ డైజెస్ట్ ది ఇంద్రియాస్ అండ్ మేక్ దెమ్ వీకర్ అండ్ వీకర్ యూ కెన్ ఇమాజిన్ ఎనీ ఇంద్రియ భోగం how it deteriorates your physical health also and mental health. That results in na sukham. There is no sukha also here. ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేసేస్తాడు ఏమిట్రా చేస్తున్నావు ధనం సంపాదించుకుంటున్నాను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను ఇప్పుడేం చేస్తున్నాను సంపాదించిన ధనం అంతా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఖర్చు పెడుతున్నాను అలా ఉంటుంది ఓకే యహ శాస్త్రవిధిం ఉత్సృజ్య ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి త్రోసిపుచ్చి ఫాలో అవ్వకుండా
వర్తతే కామకారత. కోర్కెలు, దాని నుంచి వచ్చినటువంటి చెడు లక్షణాలైన క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, మోహము వాటిలో పడి తన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని, కొంతమందిని. వాళ్ళని క్లాసిఫై చేయడానికి కాదు, వాళ్ళలా ఉండకూడదని తెలుసుకోవడానికి. యః శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఓకే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్, therefore, శాస్త్రం, గీతాశాస్త్రము, ఉపనిషత్ శాస్త్రము, వేదాంత శాస్త్రము, వేదము నీకు ప్రమాణం. తే నీకు ప్రమాణం. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు స్టాండ్. కార్య అకార్య వ్యవస్థితౌ. కార్యము అకార్యము, డూస్ అండ్ డూ నాట్స్. వ్యవస్థితౌ ద్వివచనం. కార్యాకార్య వ్యవస్థితౌ ద్వంద్వ సమాసం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. శాస్త్ర విధిని బాగా తుంట పట్టించుకొని, జ్ఞాత్వా కర్మ కర్తుమిహర్హసి. ఇహ, ఈ లోకంలో కర్మకర్తం, కండక్ట్ యువర్ సెల్ఫ్. కర్మకర్తం అంటే యజ్ఞయాగాదులు నీ తాలూకా డొమైన్ అవుతే వాటిలో ఉండు. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతే అందులో జాగ్రత్తగా ఉండు. ఫ్యామిలీ లైఫ్లో ఉంటే దాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకో. కాండక్ట్. కర్మ కర్తుమిహర్హసి అంటే వర్ణ ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా ఆయా కర్మలను నిర్వర్తించు. చిన్నపిల్లవాడు చేస్తున్నట్టు 28, 30లో ఉన్నవాడు చేస్తే బాగుంటుందా? 30లో ఉన్నవాడు చేస్తున్నటువంటి పనులు సంసార జీవనాన్ని 60లో 70లో చేస్తానంటే బాగుంటుందా? ఆలోచించండి. ఏ స్టేజ్లో లైఫ్లో ఉన్నారు, దానికి ఏమిటి అప్రోప్రియేట్ బిహేవియర్, ఆ బిహేవియరే ఉండాలి. ఎప్పుడైతే మనం వానప్రస్థము, సన్యాసం అనే ఆశ్రమాలకు వచ్చాము, అప్పుడు బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థ ధర్మాలు పనికిరావు. ఇంకా నేను హౌస్ హోల్డర్ లాగా ఉంటాను అనుకుంటే ఎదుగుదల లేదని అర్థం. యూ హ్యావ్ గ్రోన్ ఫిజికలీ, బట్ మెంటలీ యు ఆర్ వేర్ యు వర్. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే భావన. ఓకే. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యౌ వ్యవస్థితౌ. కార్యాకార్య వ్యవస్థితౌ. కార్యాకార్య వ్యవస్థ. వ్యవస్థ అంటే కండక్ట్. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యౌ వ్యవస్థితౌ. వ్యవస్థితో నియమాలు ఉంటాయి. ఏది కార్యములు, ఏది అకార్యములు అనేది వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా దేశంలో ఉంటున్నప్పుడు దేశం యొక్క రూల్స్ బుక్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాటి ప్రకారంగా ఆ వ్యవస్థలో ఉండేటటువంటి ఆ ఫ్రేమ్వర్క్, హౌసింగ్ సొసైటీలో ఉంటే దానికి కొన్ని బైలాస్ ఉంటాయి. అలాగే దేశంలో కొన్ని బైలాస్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో కొన్ని బైలాస్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ ఉండదు.
ఇటువంటి ఆ వ్యవస్థను చూసుకుని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. మధ్యమ పురుషులో చెప్తున్నారు, కర్మ కర్తుం ఇహ అర్హసి, చేయుటకు నీవు తగి ఉన్నావు. యు ఆర్ ఫిట్ టు కండక్ట్ యాజ్ పర్ ద శాస్త్ర. యువర్ కాండక్ట్ షుడ్ బి యాజ్ పర్ ద శాస్త్ర. తస్మాత్ అందువలన తే నీకు ఇహ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కార్యకార్య వ్యవస్థితౌ కార్యకార్యముల యొక్క నియమావళి యందు శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే ప్రమాణము. ఏవం జ్ఞాత్వా ఈ విషయాన్ని తెలుసుకొని శాస్త్ర విధానోక్తం శాస్త్ర మర్యాదను అనుసరించి చెప్పబడిన కర్మ యాక్షన్నే కర్తం చేయుటకు అర్హసి తగి ఉన్నావు. అర్హసి అన్నారు కదా. భాష్యం ఏమంటున్నారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం జ్ఞాన సాధనం. నీకు చేయకూడని పని అనే వ్యవస్థ చేయుట యందు ఈ శాస్త్రం వేదమే నీకు జ్ఞాన సాధనము. తవా తే అంటే తవా నీకు కార్య అకార్య వ్యవస్థితౌ కర్తవ్య అకర్తవ్య వ్యవస్థాయాం అంటే చేయదగిన పని చేయకూడని పని అనేటటువంటి నియమావళి యందు వ్యవస్థాయాం అతో జ్ఞాత్వా అంటే బుద్ధ్వా ఆ విధముగా తెలుసుకొని బుద్ధి ఎందు ఆలోచించుకొని శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం బుద్ధ్వా శాస్త్ర విధానోక్తం. అది శాస్త్రేణ విధానం శాస్త్ర విధానం, శాస్త్రీయ సమ్మతమైన విధానం శాస్త్ర విధానం ఉక్తం. శాస్త్రంలో చెప్పబడినట్లుగా కుర్యాత్ న కుర్యాత్ చేయవలెను చేయకూడదు ఇది ఏవం లక్షణం డూస్ అండ్ డూ నాట్స్ తేన ఉక్తం ఏవైతే చెప్పబడ్డాయో స్వకర్మ యత్ కర్తుం ఇహ అర్హసి నీవు ఏ విధముగా ఇక్కడ కర్మలు ప్రవర్తిల్లాలో ఆ ప్రకారంగా అంటే వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా కర్మ కర్తం ఇహ అర్హసి. ఎందుకు ఇహ ఎందుకన్నారు? కర్మాధికార భూమి ప్రదర్శనార్థం ఇహ అంటే ఈ కర్మలు ఏదైనా యాక్షన్ చేయాలంటే ఇక్కడే. ఆఫ్టర్ దాట్ దర్ ఇస్ నో బాడీ, ద ఫిజికల్ బాడీ టు డూ ఎనీ యాక్షన్. ఓన్లీ ద సూక్ష్మ శరీర విల్ బి దేర్, ద కారణ శరీర దట్ కెనాట్ టేక్ అప్ ఎనీ యాక్షన్. Because for to do action you require a physical body, you require the antarindriyas and bahyendriyas. They are missing once you are dead. So, iha ikkada arhasi cheyutaku tagi unnavu because you have the body equipment here, the instrument. That instruments will be missing once you are without life. Okay. That is why you have to do the action using the instrument carefully. మన చేతిలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్న దగ్గర నుంచి అది ఎలా వాడాలో చదువుకుని ఆ మాన్యువల్ 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుని జాగ్రత్తగా విలువైన ఇన్స్ట్రుమెంట్లను 50,000 ఇచ్చుకున్నాం, ₹1,00,000 ఇచ్చుకున్నాం అంటూ దాన్ని వాడుతున్నామా లేదా పద్ధతి ప్రకారంగా ఇష్టం వచ్చినట్టు అన్నీ నొక్కిస్తే అది రేపే పాడైపోతుంది. అలాగే ఇది కూడా ఓ ఇన్స్ట్రుమెంటు, నీకు ఇవ్వబడినటువంటి ఒక పరికరము. ఈ పరికరాన్ని జాగ్రత్తగా శాస్త్రంలో చెప్పిన విధంగా వాడుకో. అంతేగాని సొంతమని భ్రమపడి దానితో మమైకం చెందకు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, మీన్స్ ఇట్స్ కారణము. శరీరం ఒక ఉపకరణము. ఈ ఉప అంటే అతి సమీపంగా ఉన్నటువంటి కరణం. అండ్ ఒక్కొక్క ఉపకరణం ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఉపకరణం ఉన్నది. ఈ ఉపకరణాన్ని జాగ్రత్తగా వాడుకో, దీన్ని పాడు చేసుకోకు. కానీ అది నేనని భ్రమపడకు. ఎప్పుడైనా సరే తీసేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ టెంపరరీ లెంట్ టు యూ బై భగవాన్ ఫర్ యువర్ యూసేజ్. హీ ఈజ్ ద వన్
who has given it, so he has the right to take it away at any moment without 1 second notice. This you understand. Ahamasmi. 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 Tasmad Shastram Pramanam Te Karya Karya Vyavastitau Jnatva Shastra Vidhanoktam Karma Kartumiharhasi Karma Kartumiharhasi. Tasmat Shastram అంటే ప్రధానంగా వేదశాస్త్రం. ఎందుకు? అది అపౌరుషేయం. పురుషుని బుద్ధిలోంచి వచ్చినవి రెండవ శ్రేణి శాస్త్రాలు. అవి స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, సూత్రాలు, ప్రకరణ గ్రంథాలు, సైన్సులు, ఇండియన్ కాన్స్టిట్యూషను, ఇవన్నీ పౌరుషేయాలు. అందువల్ల మనకు ప్రమాణము అపౌరుషేయమైనటువంటి వేదము, వేదాంతము. కార్య అకార్య వ్యవస్థితౌ, ఏ పనులు చేయాలో ఏవి చేయకూడదో శాస్త్రం నిర్దేశిస్తుంది. ఆ నియమాల ప్రకారంగా జీవన విధానాన్ని తీర్చుకో, ప్రవర్తనను మార్చుకో, మలచుకో. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. So, after having fulfilled your duties and responsibilities as per the injunctions of the Shastra, then you come to a stage where you can withdraw from the action and then enter into Jnana. That's what he's saying, Jnatva. అంటే మొదటి పురభాగాన్ని దాటి నువ్వు జ్ఞానం వైపు వచ్చి శాస్త్ర విధానోక్తం. కర్మకాండలో జ్ఞానం పొందితే చాలదు, జ్ఞానకాండలో జ్ఞానం పొందాలి. దానికోసం మొదట చేయాల్సినటువంటివన్నీ కంప్లీట్ చేసుకొని జ్ఞానానికి కావలసిన విధంగా ఆసురీ సంపదను, రాక్షసీ సంపదను పక్కన పెట్టి దైవీ సంపదను పెంపొందించుకొని చిత్తశుద్ధిని కలిగించుకొని అప్పుడు యు బికమ్ ఎలిజిబుల్ అండ్ ఫిట్ ఫర్ మోక్ష. సో దీంతో ఈ అధ్యాయం కన్క్లూడ్ అయింది. ఇంకా 17వ అధ్యాయం రేపటి నుంచి తీసుకుంటాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. తైత్రీయంలో కాన్వకేషన్ అడ్రస్ ఉంటుంది. ఆ కాన్వకేషన్ అడ్రస్లో స్వాధ్యయనము, ప్రవచనము. స్వాధ్యయనం అంటే జ్ఞానాధ్యయనము, ఉపనిషద్ అధ్యయనము, భగవద్గీత అధ్యయనము. ప్రవచనము దానిని డిస్కస్ చేసుకోవడం, రిఫ్లెక్ట్ చేసుకోవడం, ఇంకొకరితో మాట్లాడడం, చెప్పడం. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనేన చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేన చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనేన చ ఆతిథీయశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనేన చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనేన చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేన చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపః తద్ధి తపః. తపస్సు అంటే ఏమిటి? నాకుని కుమారుడైన మౌద్గల్యుడు ఇదే కన్క్లూడ్ చేశాడు. ప్రతి లైన్లో ఋతం చ స్వాధ్యాయ ప్రవచనేన చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేన చ అంటే ముందు అట్రిబ్యూట్ పెట్టుకుంటూ దాని సహాయాన్ని పొందుతూ
స్వాధ్యాయ ప్రవచనాలను మానవద్దు అంటూ ఓ డజనన్నర రాశారు, ఓ 20. అవన్నీ అలా పెట్టి స్వాధ్యాయ ప్రవచనములే తపము. తద్ధి తప, తధి తప, అదే తపస్సు, అదే తపస్సు. క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేసినటువంటి శాస్త్రం ప్రకారంగా జీవించడం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని, వేదాంత శాస్త్రాన్ని, తతో యాతి పరాం గతిం, పరాంగతిం యాతి, మోక్షాన్ని పొందవచ్చు, పొందుతావు. మోక్షం పొందేది కాదు, అది ఇక్కడే ఉంది. అంటే ఏమిటి? తెలుసుకుంటావు, అందులోనే ఉంటావు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. There is most beautiful convocation address ever written is there in the Taittiriya Upanishad. ఫస్ట్ శిక్షావళి ఎండింగ్లో చాలా చక్కగా వస్తుంది. ఒక ఋషి గారు ప్రెసిడెంట్గా వస్తారు. ఆ కాన్వకేషన్కి వచ్చి ఆయన గ్రాడ్యుయేట్ అయిపోయిన పిల్లలకు, వేదాంత శాస్త్రం చదివిన వాళ్లకు, ఆ శిష్యులకు కాన్వకేషన్ అడ్రస్ ఇస్తారు. అది ఈనాటికి ఏనాటికి కూడా చెక్కుచెదరని కాన్వకేషన్ అడ్రస్. అందులోంచి ఒక భాగం ఇప్పుడు మనం చూసాం. అహమస్మి, 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 అహమస్మి. లోతుగా గాలి పీల్చుకోండి, కొంతసేపు నిలుపుకొని మళ్ళీ పూర్తిగా వదిలిపెట్టండి. కుంభక, పూరక, కుంభక, రేచక. పూరక ఫిలిన్, కుంభక బ్రెత్ హోల్డ్, రేచక exhale. Like that you do. Each for 6 seconds. Deep breath, breath hold, exhale. While exhaling, say gently, softly, Om. 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 Ahamasmi, 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 Ahamasmi. Soham, 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 Sivoham, 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 Soham, 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 Soham. Ahamasmi, 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 Ahamasmi. Soham, Soham,
సోహం. ఓం స్వస్తి.